ఒకసారి అడుగుదాం. మనతో పాటు ఆర్ కృష్ణయ్య గారు జాయిన్ అయ్యారు, రాజ్యసభ ఎంపీ, బీసీ ఉద్యమ నేత. చిరంజీవులు గారు కూడా ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు, ఇప్పుడు కేబినెట్ లో ఆల్మోస్ట్ నిర్ణయం జరిగిపోయినట్టుగా తెలుస్తుంది, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఇమీడియట్ గా చేయాలని చెప్పి. బట్ 42% ఇంప్లిమెంట్ అయితే కష్టమే కనిపిస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ 3-4 రోజుల్లో వస్తే ఇప్పటికైతే దానికైతే చట్టబద్ధత లేదు 42% రిజర్వేషన్లకు. ఏం చెప్తారు మీరు? 42% ఇస్తా అని చెప్పి ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీ చెప్పింది. రెండవది, ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది. రాజ్యాంగంలో 243(d)(6) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పవరు ప్లస్ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టి బిల్లు పాస్ అయినాక జీవో తీసి ఎన్నికలకు పోవాలి చిత్తశుద్ధి ఉంటే. సరే, అది రేపు ఏమవుతుంది, గెలుస్తుందా ఓడిపోతుందా అది వేరే విషయం. ఇప్పుడు గెలుస్తుంది, గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి ఓడిపోతుందని చెప్పి ముందే ఊహించి మేము జీవో తీయమంటే అర్థం ఏమిటిది? మొదలు జీవో తీసి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇయ్యి దానికి టెక్నిక్స్ చిత్తశుద్ధి చూడాలి. గెలిచే అవకాశం కూడా ఎందుకున్నారంటే జనాభా లెక్కలున్నాయి. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. సుప్రీంకోర్టు అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు 50% తిరిగి తీసేసింది. 3 అంశాల మీద బలంగా ఆర్గ్యుమెంట్ చేస్తే, రెండవది ఇది మెరిట్ లేదు ఇక్కడ, ఇది పొలిటికల్ రిప్రజెంటేషన్, రిజర్వేషన్ కూడా కాదు, రిప్రజెంటేషన్. ఇవన్నీ అంశాలు గెలిచడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఓడిపోయిందని. కానీ మరి కేంద్రంలో ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కేంద్రం ఉన్నది, నేనున్నా, మీరున్నారు, అందరు ఉన్నారు. కేంద్రంకి ఏడు పోతుంది? కేంద్రంకు ఎప్పుడు పోతుంది? కేంద్రంకు సుప్రీంకోర్టు గుర్తించాక పోతుంది. ఇప్పుడు వీళ్ళు తీర్మానం చేసి డైరెక్ట్ మనకి ప్రజలను మభ్యపెడితే పోతుందా? ఏం బీసీలను మోసం చేయడము, మభ్యపెట్టడము, దానికి అనేక మంది వత్తాసు వర్కడం, బీసీలకు మోసం చేయడం. ఇది అంటే కేంద్రంతో యాక్సెప్ట్ చేయించవచ్చు కదా. మీరు కూడా బీసీ మన క్యాస్ట్ సెన్సెస్ కేంద్రం ఓకే చేసింది పోరాటం తర్వాత. అట్లా 42% రిజర్వేషన్ కేంద్రంలో చెప్పారు. నేను కేంద్రంలో ఎప్పుడు సుప్రీంకోర్టు అయినాక బీహార్ బీజేపీ జేడీఎస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళ దగ్గర ఏమైంది? అసెంబ్లీలో బిలాస్ అయింది, కేసు అయింది, ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుంది. కొట్టేస్తే వాళ్ళు కేంద్రానికి పోతారు. తమిళనాడులో విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల మీద షెడ్యూల్ ఎక్కువ. ఇక్కడ కూడా ఈ లోకల్ బాడీ కాకుండా విద్యా ఉద్యోగాలు ఉన్నది, దాని మీద 9వ షెడ్యూల్ లో పెట్టొచ్చు. దాని మీద తప్పనిసరి అందరం, ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు మేము దానికి మద్దతు ఇస్తామని చెప్పిండు, దానికి కట్టుబడి ఉన్నారు. తప్పనిసరి మా లెవెల్లో ఫైట్ చేస్తాం. నీ దగ్గర అధికారం ఉన్నాగా నువ్వు ఎందుకు చేస్తలేవు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది కనిపిస్తుంది. మంత్రివర్గంలో 40% ఉన్నారా? రెండవది, మొన్న ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియమించిన 5 మందిని ఒక్కనన్నా నియమించిరా? లేదు. రెండవది, ఇప్పుడు సిటీల ఫోకల్ పోస్టులన్నీ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సిటీ మెట్రో పరిధిలో ఉన్న ఒక్క పోస్ట్ కూడా బీసీలకు ఇవ్వలేదు. ఇంత అన్యాయం బీసీలకు జరుగుతుంది. అనేక రకాలుగా ఫోకల్ పోస్ట్ ఒక్కటి కూడా బీసీలకు ఇస్తలేదని ఆఫీసర్లు అంతా వచ్చి చెప్తున్నారు. మంత్రివర్గంలో ఫోన్ చేసి చెప్తున్నారు, మా ఊళ్ళకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేక ఇవన్నీ దొంగ తిరుగుడు వేషాలు వేస్తున్నారు. మీరు గట్టిగా ఫైట్ చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది స్పష్టంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని. దానికి మనం అందరం ప్రభుత్వానికి వత్తాసు వలకనిక లేదు. ప్రజల పచ్చాన ఈ రిజర్వేషన్ ఇప్పుడు పెట్టినాయి కాదు, 84, 85, 86 లా మేము కొట్లాడి అప్పటి ఎన్టీ రామారావు తోటి 20% పెట్టించడం. ఆ తర్వాత కొట్లాడి విజయభాస్కర్ రెడ్డి 34 పెంచినాం. అనేక పోరాట దేశంలో ఎక్కడ లేనప్పుడు ఇక్కడ మేము రిజర్వేషన్ పెట్టించినాం. అందుకే ఈ రిజర్వేషన్లు కాపాడాలి, పెంచుకోవాలి అనేది మనకు కావాలి. అందరం, అన్ని సంఘాలు, అందరు నాయకులు ఏకాభిప్రాయం, అందరి కమిట్మెంట్ ఉంది. తప్పనిసరి పెద్ద ఎత్తున పోరాడుతున్నారు, త్యాగాలు చేసిరు, అన్ని సంఘాల కమిట్మెంట్ ఉంది. ఎత్తుగడలతో ప్రభుత్వం మనం డైవర్ట్ చేస్తుంది. డైవర్ట్ కాకుండా ఒకవేళ సుప్రీంకోర్టు వచ్చేసింది అనుకో, రాష్ట్ర బంధువులు జరుపుతారు, మొత్తం వారు జరుగుతుంది, యుద్ధం జరగాలి ఒకసారి. బీసీలు అంటే అందరికి కోర్టులకు చిన్న చూపు, ప్రభుత్వానికి చిన్న చూపు, పార్టీలకు చిన్న చూపు, వ్యవస్థలకు చిన్న చూపు. మండల్ కమిషన్ అప్పుడు ఏమైంది? అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేస్తే 2 సార్లు బంద్ జరిపాం.
సమసంగ్రామ పరిషత్ 86 లో రామారావు 44 గెలిచినప్పుడు 2 సార్లు బండ్లు జరిపి అల్లకల్లోలం చేసినాం. అట్లాగే 2001లో కేంద్రంలో ఐఐటి ఐఎంలో రిజర్వేషన్ పెట్టినప్పుడు కూడా బంద్ జరిపాం. అప్పుడు సుప్రీంకోర్టు దిగొచ్చి రిజర్వేషన్ పెట్టింది. ఏదో ఒక సందర్భంలో యుద్ధం జరగక తప్పదు. యుద్ధం జరగకుండా సమాజంలో మార్పు రాదు. అందుకే మీరు లైన్ లో ఉండండి. ఒకసారి చిరంజీవులు గారు కూడా